నమస్కారం. హైదరాబాద్ రోడ్ల మీద ఇవాళ కనిపిస్తున్న ఈ దృశ్యాలు చూస్తుంటే ఏదో పెద్ద ప్రళయం రాబోతుందా అన్నట్లు ఉంది. కిలోమీటర్ల వరకు క్యూలు, గ్యాస్ బంకుల దగ్గర తోపులాటలు, అందరికీ ఒకటే టెన్షన్. అసలు పెట్రోల్ ఆగిపోతుందా? రేపు బండి బయటకు తీయగలమా? గ్యాస్ సిలిండర్లు ఇక దొరుకుతాయా? ఇలా సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వీడియోలు చూసి మీరు కూడా భయపడుతున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు. ఈ వీడియో చివరి దాకా చూస్తే పెట్రోల్ బంకుల దగ్గర గంటలు గంటలు నిలబడడం మానేస్తారు. మీ గ్యాస్ బిల్లు కూడా సగానికి తగ్గిపోతుంది. రేపు ఎంత ధర పెరిగినా కూడా మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందు మీ భయాన్ని పక్కన పెట్టండి. తెలంగాణ పోలీసులు మరియు సివిల్ సప్లై శాఖ అధికారులు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మన రాష్ట్రంలో పెట్రోల్ కి కానీ డీజిల్ కి కానీ ఎటువంటి కొరత లేదు. ప్రస్తుతం మన దగ్గర 20,000 లీటర్ల పెట్రోల్ స్టాక్ ఉంది. ఇది మన రాష్ట్రానికి మరో 2 నెలల వరకు సరిపోతుంది. మరి ఈ క్యూలు ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పానిక్ బయింగ్. ఎవరో ఒకరు రేపు పెట్రోల్ ఉండదని ఫేక్ మెసేజ్ పంపిస్తే లక్షల మంది బంకుల దగ్గరికి పరుగులు తీశారు. ఒకసారి ఆలోచించండి. స్టాక్ ఉన్నా కూడా అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని చూస్తే ఆ లోడ్ ని మేనేజ్ చేయడం బంకులకి కష్టం అవుతుంది. సమస్య మార్కెట్ లో లేదు, మన మైండ్ సెట్ లో ఉంది. అనవసరంగా గంటల తరబడి బంకుల దగ్గర నిల్చోవడం మానేయండి. కంగారు పడి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మరి గ్యాస్ సప్లై పరిస్థితి ఏంటి? సరే, ఇప్పటికైతే స్టాక్ ఉంది, కానీ రేపు గ్యాస్ రేట్లు రెట్టింపు అయితే లేదా సప్లై డిస్టర్బ్ అయితే అప్పుడు కూడా ఇలానే టెన్షన్ పడతారా? ఇక్కడే స్మార్ట్ పీపుల్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. మన కిచెన్ నుంచే మార్పు మొదలు పెడదాం. ఇండక్షన్ స్టవ్ గ్యాస్ కంటే స్మార్ట్. చాలా మందికి ఒక అపోహ ఉంది, ఇండక్షన్ స్టవ్ వాడితే భారీగా కరెంట్ బిల్లు పెరిగిపోతుందని. కానీ నిజమేంటో తెలుసా? గ్యాస్ సిలిండర్ వాడినప్పుడు సగం వేడి గాల్లోకే వెళ్ళిపోతుంది. అదే ఇండక్షన్ స్టవ్ మీద అయితే 90% వరకు వేడి పాత్రకు మాత్రమే నేరుగా తలుగుతుంది. వంట కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఖర్చు కూడా గ్యాస్ తో పోలిస్తే నెలకు దాదాపు 500 వరకు తగ్గుతుంది. మార్కెట్ లో కూడా ఇవి కేవలం 1500 నుంచే దొరుకుతున్నాయి. సోలార్ పవర్ ప్లస్ ఇండక్షన్ ఫ్రీగా వంట. ప్రభుత్వం PM సూర్యఘర్ పథకం కింద భారీ సబ్సిడీ ఇస్తుంది. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ వేసుకుంటే మీ ఇండక్షన్ స్టవ్ కూడా ఫ్రీగా నడుస్తుంది. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్ల పాటు రూపాయి ఖర్చు కూడా లేకుండా వంట చేసుకోవచ్చు. PNG పైప్ లైన్ కనెక్షన్ కొరత భయమే లేదు. PNG పైప్ లైన్ కనెక్షన్ తీసుకుంటే సిలిండర్ కూడా బుక్ చేసుకునే అవసరమే ఉండదు. కొరత భయమే ఉండదు. హైదరాబాద్ లో ఇప్పుడు కొత్త కనెక్షన్ వేగంగా ఇస్తున్నారు. ఒక్కసారి కనెక్ట్ అయితే నెలకు చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు రోడ్డు విప్లవం, ఎలక్ట్రిక్ వాహనాల లెక్కలు చూద్దాం. పెట్రోల్ బండులను మెయింటైన్ చేయడం ఇప్పుడు భారంగా మారిపోయింది. లీటర్ పెట్రోల్ 100 దాటిపోతుంది. ఒక్కసారి లెక్క వేయండి. మీరు నెలకు 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తే పెట్రోల్ ఖర్చు సుమారు 3000 వస్తుంది. అదే ఎలక్ట్రిక్ వాహనంతో కేవలం 300 నుంచి 400 కరెంట్ ఖర్చుతో అదే దూరం ప్రయాణించవచ్చు. అంటే దాదాపు 10 ఖర్చు తక్కువ. పెట్రోల్ బంకుల దగ్గర గంటలు తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. మీ మొబైల్స్ లాగే బండికి కూడా రాత్రి వేళల్లో ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువే. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రోడ్ ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇస్తుంది. 80,000 నుంచే మంచి స్కూటర్ కూడా తీసుకోవచ్చు. భవిష్యత్తులో పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా కూడా మీకు ఎటువంటి డోకా ఉండదు. కాబట్టి మిత్రులారా, కొరత అనేది మార్కెట్ లో లేదు, మన మనసులో ఉంది. పుకార్లు విని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ముందే సిద్ధంగా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరే వర్గంలో ఉంటారు? ఈ వీడియో ఒక్కసారి మీ అమ్మకు, మీ భార్యకు చూపించండి. వంటిట్లో నెలకు 1000 రూపాయల వరకు మిగులుతాయి. ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ప్రతి ఇంటికి చేరాలి. ఇప్పుడే దీన్ని షేర్ చేయండి. మీరు ఇప్పటికే ఇండక్షన్ వాడుతున్నారా, లేదా ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి అనే ఆలోచన మీలో ఉందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం ఎపిక్ వే మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.